శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ రమణాష్టమ లేఖలు. సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ 15వ లేఖ. ఎచ్చమ్మ నిర్యాణం. 29/12/45 తేదీ. మొన్న 27వ తేదీ గురువారం రాత్రి 2:30 గంటలకు మాతృ సమానురాలైన ఎచ్చమ్మ గారు స్థూల శరీరం విడిచి శ్రీ రమణ చరణార విందములందు ఐక్యమందింది. ఇది రాయడానికి విచారించేందుకు బదులు సంతోషమునే సూచింపవలసి ఉంది. నేను ఆశ్రమం దగ్గరకు మకాం మార్చిన తర్వాత ఆమె ఎప్పుడు నిన్ను బిడ్డలాగా ప్రేమించాను, నన్ను కడతేరుస్తావనుకున్నాను, నీవో దూరంగా వెళ్ళావు, ఇక చచ్చిన వెనుక సాగనంపటానికి వస్తావు అంతే కదా అని కళ్ళ నిండా నీరు తెచ్చుకునేది. అలాగే జబ్బని కూడా తెలియకుండా మరణవార్తే నాకు తెలిసింది. రాయి వంటి బిడ్డ లక్క వంటి తల్లి అని పెద్దలు సామెత చెప్తారు. నా పట్ల అదే స్థిరమైందని విచారిస్తున్నాను. 25వ తేదీన వదినే నీవు ఎచ్చమ్మకు బట్టలిచ్చి వచ్చి గత దినం మేనల్లుని భార్య గతించినందుకు వచ్చిన వారికి ఆమె వంట చేస్తున్నదని చెప్పారు కదా. ఆ సాయంత్రమే లేవలేక దాహం అంటే నీళ్ళిచ్చారట. త్రాగి మరి లేవనందున మేనల్లుడు మేనకోడలు తప్ప మిగతా వారు వెళ్ళారట. ఆ మేనకోడలు చెప్పినట్లు మరణక్రమం రాస్తున్నాను. నీళ్లు త్రాగిన తర్వాత మరి మాట లేక ఆహారం పోక పడక పెట్టిందట. మర్నాడు ఈ వార్త భగవానులకు నివేదించారట. 27వ తేదీన ఎక్కువగా ఉంటే బంధువులకు తంతి ద్వారాగా తెలియచేశారు. అంత మైకంలోనూ ఎవరన్నా పిలిస్తే అరకొరగా కనువిప్పి గమనించటం చూచి సాయంత్రం 4ంటికి ఒక ఇల్లాలు ఈ తెలివి ఎంతలో ఉందో చూద్దామని ఈరోజు భగవానులకు అన్నం పంపలేదే అన్నదట. వెంటనే ఆమె ఆ అన్న శబ్దంతో కళ్ళు విప్పి ప్రశ్న సూచకంగా చూస్తే ఈ స్థితిలో కలత కలిగించరాదని పంపాము అని మేనగోడలంటే సరీ అన్నట్లు తలూపిందంట. వ్రతదీక్ష అంటే అది కదా. మరణావస్థలో ఉన్న కైంకర్యం మరువని ఆ తల్లిని ఏమని పొగడాలి. రాత్రి 8 గంటలకు గొడుగు మాటతో నోటి బంధం వదిలి చూపు మారి మరణావస్థ పడుతుంటే మేనల్లుడు వచ్చి భగవానులకు నివేదించాడు. ఆశ్రమస్థులు డాక్టరు వెళ్ళి చూచి లాభం లేదని చెప్పిన తర్వాత జీవ ప్రాయశ్చిత్తం చేశారట. మొత్తం మీద భగవంతులకు చెప్పిన తరువాత అంటే బాధ లేకుండా శ్వాస క్షీణించి రాత్రి 2:30కు మరణించింది. సుస్థిగా ఉన్నదన్నమాట గురువారం సాయంత్రం తెలిసింది నాకు. మర్నాడు ఉదయం చూద్దామని బయలుదేరి ఆశ్రమానికి వస్తే మరణవార్త తెలిసింది. అనుమతికై వెళ్ళి భగవానులకు చెప్పాను. పోయిందా? అబ్బా, ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది. నివృత్తి చేసుకుని సరి పోయిరండని సెలవిచ్చారు భగవాన్. కొందరు భక్తులతో కలిసి వెళ్ళాను. కాంతిహీనంగాని ముఖంతో ఉన్న ఆమెను చూడగానే దుఃఖం వచ్చింది. కొంచెం రాజస ప్రకృతే కావచ్చు, కానీ నేను ఒంటరిగా వచ్చిన మొదటి రోజుల్లో అండగా ఉండి కాపాడింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బసమార్చిన ఇబ్బంది రోజుల్లో భగవాన్తో పాటు నాకు అన్నం తెచ్చిపెట్టేది. లోగడ ఆమె నాకు నియమించిన ప్రకారం గంగా స్నానం చేయించి విభూతి పూసి రుద్రాక్షమాలు వేసి సాగనంపి వచ్చాను. బంధువులంతా దహనానికే నిశ్చయించారు. 2:30కు వచ్చి భగవానులకు నమస్కరిస్తే ఎలా పోయింది, ఏం చేశారు అని ప్రశ్నించారు. దహనమే నిశ్చయించారు. అస్థికలు
వారి ఊళ్ళో సమాధి చేసి తులసి వేసి పూజించమని ఆమె అన్నట్టు బంధువులు చెప్పారు అని జవాబిచ్చాను. సరి అదే మంచిది. గణపతి శాస్త్రికి వాళ్లకు అలాగే చేశారు అన్నారు భగవాన్. నేను కూర్చున్న వెనుక ఓదార్పుగా నాతో మళ్ళీ ఇలా అన్నారు భగవాన్. ఆమెకు నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను, ఈ అన్నం కోసం ఎందుకు ఇట్లా కష్టపడతావు వద్దని. ఊహూ, స్వామికి పెట్టంది తిననని ఒకటే పట్టు. ఈరోజు కూడా పంపారు అన్నం, ఎందుకు ఇంకా వద్దన్నాను. ఇంకా ఆ మొదలియారు ముసలిది ఉంది అని అనేసరికి నాకు దుఃఖం వచ్చింది. ఏదైనా ఆ ఎచ్చమ్మ నాకు పెట్టినప్పుడు అది నేను తినకుంటే ఆమెకు కోపం వచ్చేది అన్నాను. అప్పటికే నా కళ్ళు నీళ్లతో నిండినవి. అవునవునంటూ భగవాన్ ప్రసంగం మార్చారు. 38 ఏళ్ల నుంచి స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రత దీక్షకు భగవానుని అనుగ్రహమే రక్షగా దారాధన చేసిన ఒక భక్తురాలి ఇహ జీవితం అంతరించింది. మరొక విశేషం ఏంటంటే 27వ తేదీ సాయంత్రం పారాయణ ముగిసిన తర్వాత హాలును ప్రదక్షిణించి నమస్కరిద్దామని లోపలకు వెళ్ళేసరికి శ్రీవారు తదేక దీక్షతో ధ్యాన నిమగ్నులై ఎటు చేతులటు జారవిడిచి అచలాకారంగా పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. ఉజ్వలమైన జ్యోతిద్వయమో అన్నట్లుగా కళ్ళు మిరమిట్లు గొలుపుతూ అలౌకికమైన తేజపుంజమే ఆకృతి ధరించిందా అన్నట్లున్న ఆ మూర్తిని చూచి విభ్రాంతి చెందాను. పరికించి చూడాలనిపించింది. కానీ ఆ తీక్ష్ణత సహించలేక నమస్కరించి మహాత్ములిట్లా ఉజ్వల స్వరూపం దాల్చడానికి కారణం ఉండకపోదని యోచిస్తూ ఇంటికి వచ్చాను. రాత్రి భోజనానంతరం ఇష్టాగోష్ఠి సమయం గడిచిన తర్వాత కృష్ణ భిక్షు ఒక స్నేహితునితో మన ఇంటికి వచ్చారు. విశేషం ఏమిటంటే భగవాన్ అన్యమనస్కులై ఉజ్వల రూపంతో సాయంత్రం మొదలు ఇప్పటి వరకు ఉన్నారని, దీనికేదో గొప్ప కారణం ఉంటుందని అన్నారు. ఏమా అనుకున్నాం. నిన్న ఎచ్చమ్మ మరణక్రమం వినటంలో మొన్న సాయంత్రం 5 గంటల నుంచి ఆమె మరణవేదనలో పడిందని, 9 గంటలకు భగవానుల వద్ద నివేదించిన తరువాత బాధలన్నీ అణిగి ప్రశాంతంగా జీవయాత్ర ముగించిందని చెప్పారు. ఆ సాయంత్రం భగవాన్ ఉజ్వల మూర్తిని ధరించటం ఈ భక్తురాలి భవపాస విముక్తికే కాబోలని మేము అప్పుడు అనుకున్నాం. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరాం. ఓం శాంతి శాంతి.